ఇక్కడ వచ్చేసి ట్రయల్ మనది కంప్లీట్ అయిపోయింది. సో దీని తర్వాత ఏంటంటే మనము సర్వీస్ రీసెట్ చేస్తున్నాము. ఇదేంటంటే 2 టైప్స్ ఆఫ్ సర్వీస్ రీసెట్ చేసుకోవచ్చు. ఒకటేమో మాన్యువల్గా స్విచ్చెస్తోని స్విచ్ చేసుకోవచ్చు సర్వీస్ రీసెట్, ఒకటేమో స్కానర్ ద్వారా సర్వీస్ రీసెట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే స్కానర్ ద్వారా 7500 కిలోమీటర్స్ లేదంటే 15,000 కిలోమీటర్స్కే సర్వీస్ రీసెట్ అవుతుంది మాన్యువల్గా చేస్తే. స్కానర్తో చేస్తే మనం ఏంటంటే 365 డేస్ అండ్ 10,000 కిలోమీటర్స్కి సర్వీస్ రీసెట్ పెట్టుకోవచ్చు. ఏంటంటే బయట మోస్ట్లీ అన్ని కార్స్కి 10,000 కిలోమీటర్స్కి సర్వీస్ రికమెండ్ చేస్తారు. దాని గురించి ఏంటంటే మనము 10,000 కిలోమీటర్స్కి సర్వీస్ రీసెట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ పొజిషన్లో ఇక్కడ చూడండి స్పానర్ లైట్ బ్లింక్ అవుతుంది. ఇన్స్పెక్షన్ 175 అని చూపిస్తుంది. వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పానర్ ఆటోమోటివ్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత VW సెర్చ్ చేసుకోవాలి. ఆయిల్ మెయింటెనెన్స్లోకి వెళ్ళి VW అయితే VW, స్కోడా అయితే స్కోడా. ఆల్మోస్ట్ VW వెహికల్స్కి స్కోడా వెహికల్కి సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇగ్నిషన్ ఆన్ చేసుకోమనేసి వార్నింగ్ చూపిస్తుంది. ఇగ్నిషన్ ఆన్ ఉంది కాబట్టి కంటిన్యూ ప్రొసీడ్. దాని తర్వాత ఆటో రీసెట్కి వెళ్ళాలి. ఆటో రీసెట్లో ఆయిల్ రీసెట్ మేజర్ మెయింటెనెన్స్. ఇక్కడ చూడండి 10,000 కిలోమీటర్స్ 365 డేస్. మనం 15,000 కూడా చేసుకోవచ్చు, 30,000 కూడా చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేసి ఓకే సక్సెస్ఫుల్ ప్రొసీడ్ అయిపోతే చాలు, సర్వీస్ రీసెట్ అయిపోతుంది. ఇదేంటంటే మాన్యువల్గా చేయడానికి రాదు స్కానర్ లేకపోతే. 10,000 కిలోమీటర్స్కి 7,500 కిలోమీటర్స్కి మాత్రమే చేయొచ్చు, లేదంటే 15,000 కిలోమీటర్స్కి మాత్రమే చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఒక 10 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాము. చూడండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది మనకు డాష్ బోర్డ్లో 10,000 కిలోమీటర్స్ అండ్ 365 డేస్. చూసారా ఇక్కడ చూడండి 365 డేస్ 10,000 కిలోమీటర్స్కి మళ్ళీ మనకి సర్వీస్కి వస్తుంది వెహికల్. దీంతోపాటు టైం కూడా మనం ఒకసారి సెట్ చేసుకుందాము. టైం సెట్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ బటన్ నొక్కి సెలెక్షన్ మోడ్లోకి తీసుకొని దాని తర్వాత సెట్ బటన్తోనే సెట్ చేసుకోవాలి టైం సెట్టింగ్. మోస్ట్లీ ఇది ఏంటంటే టైం డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుందంటే మనం బ్యాటరీ టెర్మినల్స్ ఓపెన్ చేసినప్పుడు డిస్ప్లేలో టైమింగ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే కంపల్సరీగా టైం సెట్ చేసుకోవాలి. టైం సెట్టింగ్ కూడా అయిపోయిన తర్వాత వెహికల్ వాషింగ్లో వేసి డెలివరీకి రెడీ చేద్దాం. ఇక్కడ చూడండి ఇది సెట్ బటన్తోనే టైం సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మెనూ బటన్ వస్తుంది. ఇది మనకి అవర్స్ కానీ మినిట్స్ కానీ. ఇది ఈ వెహికల్ వచ్చేసి సర్వీస్ రీసెట్ కూడా అయిపోయింది అండ్ టైం సెట్టింగ్ కూడా చేసేసాము. ఇప్పుడు దీని తర్వాత వెహికల్ వాషింగ్కి వెళ్తుంది. దాని తర్వాత వెహికల్ డెలివరీకి ప్లాన్ చేద్దాం. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో మరిన్ని టెక్నికల్ వీడియోస్, బాడీ షాప్ వీడియోస్, డెంటింగ్ పెయింటింగ్ వీడియోస్ కొరకు స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.